జై యూత్ పవర్ అందరికీ నమస్కారం. నేను మీ ఊరు చిన్నోడు రాజు. మంచోళ్ళ గురించి, అది ఈ కాలంలో మన సమాజానికి మంచి చేసే వాళ్ళ గురించి మనం ఎప్పుడు మాట్లాడాలా, లేకుంటే అదే మన సమాజానికి మనం చేసే పెద్ద మోసం అయిపోతుంది. ₹10 ఈ కాలంలో ఎవరికైనా ఇచ్చి సపోర్ట్ చేయాలంటేనే ముందరికి వెనక్కి చూస్తారు. కానీ మా చేతన్ బ్రదరు పేదోళ్ళకి, ఇల్లు లేకుండా వాళ్ళకి ఇల్లే కట్టిస్తూ ఉంటాడు డైరెక్ట్ గా. ఇట్లా మనసు ఎందరికోసం మీరే చెప్పండా. ఇట్లా వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇంకెట్లా వాళ్ళ గురించి మనం మాట్లాడేది. నేను అప్పటికే అడుగుతుంది మా చేతన్ బ్రదర్ ని, ఎలా మీరు ఇట్లా పేదోళ్ళకి వచ్చి ఇల్లు కట్టించి హెల్ప్ చేస్తూ ఉంటారో, ఎట్లా మీకు ఇట్లా చేయాలనిపించాను నేను అడిగిన దానికి అతను ఏం చెప్పా తెలిసిన? చూడు రాజు, మేమేం కోట్లకు ఉండేవాళ్ళు కాదు, మేము కూడా పేదింట్లో పుట్టిండేది, చాలా పేదరికంలో మేము పుట్టిండేది. నిజంగానే మా ఇల్లు వచ్చి గుడిసెల్లో ఎండొస్తే అందరూ ఎండిపోతా ఉంటాము, వాన వస్తే ఇంటి నిండుగా నీళ్ళు నిండుకోను. నీళ్ళు నిండుకున్నప్పుడు 2 దినాలు మా చుట్టాల ఇంట్లో పోయి ఉండేసి వస్తాము వానాకాలంలో అనేసి. అక్కడికి పోతే వాళ్ళు మమ్మల్ని తెరిమిస్తే మీ కొంపలకి మీరు పోండ్రు అనేసి చాలా ఏడ్చుకొని బయటకు వస్తేనే వేసుకునే దానికి బట్టలు ఉంటా ఉండలేదు, తినేదానికి సరిగ్గా భోజనం ఉంటా ఉండలేదు. ఎప్పుడెప్పుడు యా సత్రంలో వచ్చి పెండ్లు అవుతుందని కాసుకుంటాము. ఎలాంటి అక్కడ పెండ్లు అయ్యేటప్పుడు మాకు భోజనాలు వేస్తారో, గిన్నెలు ఎత్తుకొని చేతిలో పట్టుకొని మేము అక్కడికి పారిపోయి నిలుచుకొని మేము అక్కడ తినేసి తిరిగా భోజనం మా గిన్నెలో వేపించుకొని ఎత్తుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని 2-3 దినాలు తినుకొని దాన్నే మేము కాలు వేసుకుంటా ఉంటాము. నేను రంచి పెద్దోడైనాక పలుకు కొట్టేది నేర్చుకొని నిజంగానే అదే నాకు భోజనం పెట్టిండేది. అదే పని చేసుకొని నేను నాకు ఉండేదానికి రంచి ఇల్లు కట్టుకుంటాను. ఇప్పుడు కూడా నాకే లేకుండా వాళ్ళని చూస్తే, ఇట్లా పేదలను చూస్తే కడుపులో వచ్చి పిండేస్తుంది బాధ. ఉండేదాన్ని నా చేతిలో అయ్యలేదు, దానికే ఇట్లా ఇల్లు కట్టించి హెల్ప్ చేస్తామనేసి నేను ముందుకు వస్తా ఉండేదనేసి అతను చెప్పే. నిజంగానే ఈ మాటలంతా వినేసి నాకే చేతన్ బ్రదర్ దగ్గర కండ్ల నీళ్ళు వచ్చేసా. ఇంత కష్టపడిండే వాళ్ళకే కష్టం వాల్యూ ఏమి, దాని విలువ ఏమనేసి తెలిసేదే. నిజంగానే చెప్తా ఉన్నాను, కోట్లకు ఉండే వాళ్ళు కూడాను ఇట్లా పనులు చేసేదానికి ముందుకు వచ్చేలేదు. కానీ మా చేతన్ బ్రదరు, మా భరత్ బ్రదరు ఆల్రెడీ చత్రం దొడ్డిలా ఒక ఇల్లు కంప్లీట్ చేసి సంప్రోషన్ కూడా చేసేసరే. ఇప్పుడు మా చేతన్ బ్రదరు ముందుకు నిలిచి బేలంలో వచ్చి ఒక ఇల్లు కట్టిపిస్తూ ఉన్నారు. ఆ ఇల్లు కూడాను ఇంకొక వారంలో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వైరింగ్ వర్క్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఈ ఇల్లు అయిపోయిన మెట్కే తీర్థంలో వచ్చి ఇమీడియట్ గా ఇల్లు స్టార్ట్ చేస్తూ ఉంటారు. నిజంగానే చెప్తా ఉంటాను, ఇట్లా వాళ్ళే మా సమాజానికి ఇప్పుడు అవసరమో. ఇట్లా వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు మంచి చేయాలా, మన యూత్ సపోర్ట్ వాళ్ళ పైన ఎప్పుడు ఉండాలా. జై హింద్, జై భారత్, జై యూత్ పవర్.